అయ్యా నమస్కారం, నా పేరు ఆకాశం. నక్కింపు బిహార్ చూసినవన్నీ నిజం కాదు, చూడనిదంతా అబద్ధం కాదు. ఏది ఏదో చెప్పడానికే వచ్చనేను. ఈ లోకం మాయ లోకం, బ్రతకొద్దు ముస్కురి మొత్తం. హాయ్ ప్రజలారా, వెల్కమ్ టు స్ట్రేంజ్ స్టోరీస్. ఐమ్ యువర్ హోస్ట్ ఆకాష్ రామ్. ఈరోజు మన స్టోరీ 16 గంటలు లిఫ్ట్లోనే ఇరుక్కుపోయిన ఒక వ్యక్తి గురించి. అసలు ఎలా ఇరుక్కుపోయాడు, తప్పించుకున్నాడా లేదా, ఆ లిఫ్ట్లో అతనితో పాటు ఇంకా ఏమున్నాయి, లాస్ట్ వరకు వింటేనే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. లాస్ట్లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ పర్స్పెక్టివ్ షిఫ్ట్ నాకైతే బాగా నచ్చింది. ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఇక్కడ వి డూ క్రేజీ స్ట్రేంజ్ స్టోరీస్. మీ సాధారణ జీవితానికి భిన్నంగా కొత్త ప్రపంచం ఇదంతా. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ టు ఎస్కేప్ బోరింగ్ 9 to 5 లైఫ్, సబ్స్క్రైబ్ టు స్ట్రేంజ్ స్టోరీస్. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. నాకు ఈ చిన్నపిల్లల పార్క్ అంటే చాలా ఇష్టం. రోజు ఇక్కడికి చాలామంది వస్తుంటారు, ఆడుకుంటూ ఉంటారు. నేను వాళ్ళలో ఎవరో ఒకరితో వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇంట్లో వాళ్ళు నన్ను బలవంతంగా వెనక్కి పంపిస్తారు. కొన్ని రోజులకి మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాను. నేను వాళ్ళతో రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు, బట్ తప్పదు. కానీ ఈరోజు ఒక వ్యక్తి వచ్చి నన్ను ఈ పిల్లల పార్కు నుండి పూర్తిగా వేరు చేసి వెళ్ళగొట్టేలా ఉన్నాడు. అసలు నేను ఎవరు, నాకు ఈ పిల్లల పార్క్కి సంబంధం ఏంటో ముందు చెప్తాను. అదొక నార్మల్ డే. మా బిల్డింగ్లో నా అపార్ట్మెంట్ 11th ఫ్లోర్లో ఉంటుంది. ఎప్పుడో కరెంటు పోయినప్పుడో, లిఫ్ట్ పనిచేయనప్పుడో తప్ప నేను ఎప్పుడూ లిఫ్ట్లోనే పైకి వెళ్తా. 11 ఫ్లోర్లు ఎక్కడం కష్టం కదా. నేను ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి నా క్లాస్ తొందరగా ఫినిష్ చేసుకుని రిలాక్స్ అవుదామని తొందరగా డ్రైవ్ చేసుకుంటూ మా బిల్డింగ్ దగ్గరకు వచ్చాను. లిఫ్ట్ ఎక్కి ఎప్పటిలాగానే 11th ఫ్లోర్ బటన్ నొక్కాను. లిఫ్ట్ వచ్చాక డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాను. టింగ్ 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 అంటూ బీథోవెన్ కంపోజ్ చేసిన మూన్లైట్ సొనాటా లిఫ్ట్లో ప్లే అవుతూ ఉంది. ఆ మ్యూజిక్ నా చెవులకి వినపడనంతగా నా మైండ్లో ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. ఈ పిచ్చి ఆలోచనలకు బ్రేక్ వేస్తూ టక్కుమని లిఫ్ట్ 10వ ఫ్లోర్ దగ్గర ఆగిపోయింది. ఒక రోజు తొందరగా ఇంటికొచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందామంటే ఈ లిఫ్ట్ ఇలా అయ్యింది. అయినా ఇలా ఇరుక్కుపోవడం ఇది ఫస్ట్ టైం కాదు. 2 months బ్యాక్ కూడా ఇలాగే జరిగింది. అప్పుడు ఆల్మోస్ట్ 40 minutes ఇక్కడే ఇరుక్కుపోయా. అప్పుడేదో లక్కీగా లిఫ్ట్ ఇరుక్కుపోయినా డోర్ గట్టిగా ఓపెన్ చేస్తే కరెక్ట్గా నా ఫ్లోర్లోనే ఓపెన్ అయింది. తప్పించుకున్నా. పెద్ద గొడవ చేద్దాం అనుకున్నా, కానీ మా అపార్ట్మెంట్ మేనేజ్ చేసే వాళ్ళు ఇంకా ఫ్లాట్స్ అసలు ఫిల్ అవ్వలేదు, ఇప్పుడు ఈ గొడవ వల్ల ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుందని పర్సనల్గా సారీ చెప్పి బ్రతిమాలడంతో నేనంత పట్టించుకోలేదు. బట్ అప్పటి నుండి నాకెందుకో కొంచెం క్లాస్ట్రోఫోబియా లాంటిది మొదలైంది. క్లాస్ట్రోఫోబియా అంటే తక్కువ స్పేస్ ఉన్న ప్రదేశాల్లో ఉండలేకపోవడం. లిఫ్ట్ ఎక్కాలంటే కొంచెం భయంగా ఉండేది. అంత చిన్న స్పేస్లో ఉండాలంటే ఏదో ఒక టెన్షన్ వస్తూ ఉంటుంది. నా పాకెట్లోంచి ఫోన్ తీసి చూసా, సిగ్నల్ లేదు. లిఫ్ట్కి అటాచ్ చేసి ఉన్న ఫోన్ తీసుకుని దాన్ని పక్కనే ఉన్న నెంబర్కి డయల్ చేశా. హలో అని ఒక గొంతు వినబడింది. నేను లిఫ్ట్లో ఇరుక్కుపోయానని, తొందరగా వచ్చి ఈ లిఫ్ట్లోంచి నన్ను బయటకు తీయమని నా ప్రాబ్లం నేను ఫోన్ ఎత్తిన అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. లిఫ్ట్ మెకానిక్ ఇక్కడ లేడని, రావడానికి ఒక 40 minutes పడుతుందని, ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది బయటికి వెళ్ళారని చెప్పాడు. నా ఫ్రీ టైం ఇలా గడపాలని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసేదేం లేక కూర్చుని నా ఫోన్ని బయటకు తీసా. ఇంటర్నెట్ లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు. నా ఆల్బమ్స్లోకి వెళ్ళి ఓల్డ్ ఫోటోలు చూసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నా. సడన్గా టింగ్ మని మా ఫ్రెండ్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. సిగ్నల్ లేకుండా మెసేజ్ ఎలా వచ్చిందా అని నోటిఫికేషన్స్ చూస్తే లక్కీగా 10th ఫ్లోర్లో ఆగిపోవడం వల్ల నా ఇంటి వైఫై ఇక్కడ దాకా వస్తుందని అర్థమైంది. 40 నిమిషాలు 50 అయ్యాయి, 50 60 అయింది, నెమ్మదిగా 90 నిమిషాలు అయ్యాయి. నా పైన ఉన్న లిఫ్ట్ వైర్లు, లిఫ్టు, ఆ బరువైన వెయిట్స్ నెమ్మదిగా అటు ఇటు ఊగడం, అలా ఊగడం వల్ల వస్తున్న శబ్దం తప్ప అక్కడ ఏ సౌండు లేదు. నాలోని క్లాస్ట్రోఫోబియాకి ఈ శబ్దం ఇంకా భయాన్ని యాడ్ చేస్తుంది. కంగారు మొదలైంది. అసలు నా ఫోన్ కాల్ వాళ్ళకి గుర్తుందా? ఈ లిఫ్ట్ కాకుండా వేరే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళుంటారా? నా బుర్రలో ఆలోచనలతో నెగిటివిటీతో నిండిపోయింది. కంగారుగా మళ్ళీ రీడైల్ చేద్దామని ఫోన్ బయటకు తీయబోతున్నా. నా చుట్టూ ఏదో జరుగుతున్నట్టు అనిపించింది. ఈ హెవీ మెటల్ సౌండ్ నెమ్మదిగా ఎక్కువైంది. నా లిఫ్ట్ అటు ఇటు నెమ్మదిగా ఊగుతుంది. పైన ఉన్న వైర్లు గట్టిగా బిగుసుకున్నప్పుడు వచ్చే శబ్దం చేస్తూ నన్ను ఇంకా భయపెడుతున్నాయి.
ఫోన్ నెమ్మదిగా బయటకు తీసి కాల్ చేశా. ఇంతకు ముందు లిఫ్ట్ చేసిన ఆ వ్యక్తే మళ్ళీ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో సార్, ఇంకెంతసేపు సార్? 40 నిమిషాలు అన్నారు, ఇప్పటికి 2 గంటలైంది, ఎవ్వరూ రాలేదు. వాట్ ఈస్ దిస్ అని కోపంగా అరిచా. అటు నుండి హలో, ఎవరు సార్ మీరు, మీకేం కావాలి అని సమాధానం వచ్చింది. నాకు నోట మాట పడిపోయింది. సార్ 2 అవర్స్ ముందు నేనే కాల్ చేశా సార్, ఎలా మర్చిపోయారు అని అన్నాను. అతను సార్, మార్నింగ్ నుండి నాకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు, ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. ఇప్పుడు మీ కంప్లైంట్ నోట్ చేసుకున్నా, మీ లొకేషన్కి 1 అవర్లో టెక్నీషియన్ని పంపిస్తాను, కంగారు పడకండి అని రిప్లై ఇచ్చి రూడ్గా ఫోన్ పెట్టేశాడు. ఆ కోపానికి నా నోట్లోంచి వచ్చిన బూతులు లిఫ్ట్లో ఉన్న గాలిలో కలిసిపోయాయి. మళ్ళీ లిఫ్ట్ ఊగిన మెటల్ శబ్దం వినిపిస్తూనే ఉంది. ఆ శబ్దాల మధ్యలో ఇంకో గంట గడిచింది, ఇంకా ఎవరూ రాలేదు. మళ్ళీ కాల్ చేశా, మళ్ళీ సేమ్ వ్యక్తి లిఫ్ట్ చేశాడు. మళ్ళీ అదే సమాధానం, ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా నేనెవరో తెలియదు అంటున్నాడు, నా కంప్లైంట్ లేదంటున్నాడు, నా కాలే రాలేదంటున్నాడు. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. 3 సార్లు కాల్ చేశాక కూడా నన్ను పట్టించుకోవట్లేదు. అంతమంది కాల్ చేస్తున్నారా వాళ్ళకి? అతను నన్ను గుర్తుపట్టలేనట్టు యాక్ట్ చేస్తున్నాడా? కావాలని ఏదైనా కారణాల వల్ల ఎవరిని పంపించడం లేదా? నాకేం అర్థం కాలేదు. నేను మేనేజ్మెంట్తో మాట్లాడాలని డిమాండ్ చేశాను, కానీ అతను ప్రస్తుతం తన ఆఫీసులో ఒంటరిగా ఉన్నానని చెప్పాడు. సరే, మెకానిక్ వచ్చే వరకు మీరు నాతో ఫోన్లో మాట్లాడుతూనే ఉండండి అని డిమాండ్ చేశాను, కానీ అతను అలా చేయలేదని చెప్పాడు. నేను బయటకు వచ్చాక డెఫినెట్గా క్రికెట్ బ్యాట్తో వాళ్ళ ఆఫీస్ని విజిట్ చేయాలని మెంటల్గా ఫిక్స్ అయ్యి ఫోన్ కట్ చేశాను. మరో గంట గడిచింది. ఇప్పటికీ 4 గంటలైంది. నాకు బీపీ పెరిగి ఆక్సిజన్ తక్కువై తల తిరుగుతూ ఉంది. ఇంకెలా కాదని పోలీసులకు కాల్ చేశాను. 5 రింగుల తర్వాత ఫోన్ ఎత్తారు. హలో, చెప్పు. లిఫ్ట్ సర్వీస్కి కాల్ చేసినప్పుడు ఎవరైతే ఫోన్ లిఫ్ట్ చేశారో అదే వ్యక్తి ఈ కాల్ కూడా లిఫ్ట్ చేశాడు. ఇది ఎలా సాధ్యం? అంతు చిక్కని కన్ఫ్యూషన్. ఇది అతనేనా? అలాంటి వాయిస్ ఉన్న వేరే వ్యక్తా? నాకేం అర్థం కావట్లేదు. ఏదొకటని నా పరిస్థితి అంతా అతనికి వివరించాను. నా లొకేషన్కి పోలీసులను పంపిస్తామని చెప్పారు. టైం గడుస్తూనే ఉంది. పోలీసులు రాలేదు, లిఫ్ట్ సర్వీసు రాలేదు. లిఫ్ట్లో వేడి పెరిగిపోతూ ఉంది. నేను భయంతో నా ఫోన్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్కి కాల్ చేయడం మొదలుపెట్టాను. ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కావటం లేదు. అందరూ ఒకేసారి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నన్నెందుకు ఈ ప్రపంచం అంతా ఇలా వదిలేసింది? చివరికి నేను ఎప్పుడూ కాల్ చేయని మా నాన్నకు కూడా కాల్ చేశాను. కాల్ రింగ్ అవుతూనే ఉంది. ఈయన కూడా ఫోన్ ఎత్తర్లే అనుకున్నాను. ఫోన్ లిఫ్ట్ చేశారు. హలో, చెప్పు. అది మా నాన్న వాయిస్ కాదు, నా కాల్స్ లిఫ్ట్ చేస్తున్న అదే వ్యక్తిది. నేను భయంతో టక్కుమని ఫోన్ పెట్టేశాను. ఇప్పటికీ 16 గంటలు అవుతుంది. నా ఫోన్లో ఛార్జింగ్ చివర్లో ఉంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా చుట్టూ ఉండే లిఫ్ట్ శబ్దాలు ఇంకా ఎక్కువగా వినబడుతున్నాయి. అసలు ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ లిఫ్ట్ ఎందుకు వాడలేదో, అసలు మిగతా జనాలందరూ ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదో, ఈ ప్రశ్నలతో నా మైండ్ నన్ను హింసించేస్తుంది. ఇంతలో సడన్గా ఒక రాడ్డు లిఫ్ట్ డోర్ల మధ్యలోంచి లోపలికి వచ్చింది. ఆ రాడ్ని బలవంతంగా అవతల వైపు నుంచి ఎవరో రైట్ సైడ్కి పుష్ చేయడంతో లిఫ్ట్ డోర్లు ఓపెన్ అయ్యాయి. బయటంతా ఒక్కటే భయంకరమైన వెలుగు. లిఫ్ట్ సర్వీస్ చేసే అతను నా ముందు నుంచి ఉన్నాడు. ఇంతసేపు పట్టిందా మీరు రావడానికి? నేను చచ్చిపోయేవాడిని కాసేపట్లో అని గట్టిగా అరిచాను. లిఫ్ట్ సర్వీస్ మ్యాన్ పరిగెత్తుకుంటూ నా కాళ్ళ దగ్గరికి వచ్చాడు. చేసింది తప్పే, మరీ కాళ్ళ మీద పడేంత తప్పు కాదు అని నేను వెనక్కి జరిగాను. నా కాళ్ళ కింద ఉన్న నా శవాన్ని ఎత్తి బయటకు తీసుకెళ్ళి నేల మీద పడుకోబెట్టాడు. నా గుండె మీద చెవి పెట్టి నా హార్ట్ బీట్ చెక్ చేశాడు. ఇంతలో అపార్ట్మెంట్ మేనేజ్ చేసే మేనేజర్ వచ్చి ఏమైందని అడిగాడు. లిఫ్ట్ ఆగిన కొద్ది క్షణాలకి 11th ఫ్లోర్ నుండి కిందకు పడిపోయిందని చెప్పాడు. ఆ యాక్సిడెంట్లోనే నా ప్రాణాలు కూడా పోయాయంట. మేనేజర్ కొద్దిసేపు ఆలోచించి ఈ విషయం బయటికి తెలిస్తే ఈ ఫ్లాట్స్ ఏవి సేల్ అవ్వని నా శవాన్ని ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న కిడ్స్ పార్క్ బేస్మెంట్లో వేసేయమని చెప్పాడు. అప్పటి నుండి నేను ఆ కిడ్స్ పార్క్లోనే ఉన్నా. అక్కడికి వచ్చే పిల్లల్ని హాంట్ చేస్తూ భయపెడుతూ వాళ్ళ బాడీస్ని తీసుకుంటూ ఇన్ని రోజులు ఈ అపార్ట్మెంట్ దగ్గరే బతికాను. ఈరోజు ఈ కిడ్స్ పార్క్ చుట్టూ ఇంతమంది కూర్చుని నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వెళ్ళగొట్టగలరా? వాళ్ళని చూసి నవ్వుతూ నేను అక్కడే ఉన్నా. ఇంతలో వెనక నుండి హలో, ఇంక చాలు, వెళ్దాంరా అని ఒక గొంతు వినపడింది. అది నేను చనిపోకముందు ఆ ఫోన్లో వినపడిన గొంతే. వెనక్కి తిరిగి చూడాలంటే దెయ్యాన్నైనా నాకే భయం వేసింది. సడన్గా కండలు తిరిగిన
ఒక నల్లటి బలమైన చెయ్యి నా మీద పడింది. ఆ నల్లని బలమైన చెయ్యి ఎవరిది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మీరు చూసిన ఈ స్టోరీకి 5 తారలకి ఎన్ని తారలు ఇస్తారో రేటింగ్ కామెంట్ చేయండి. మీరు ఇచ్చే తారలను బట్టి ఫ్యూచర్లో స్టోరీస్లో చేంజెస్ చేస్తాను. ఇలాంటివే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా తగలబడుతున్న బిల్డింగ్ నుండి నాకు కాల్ వచ్చింది అనే స్టోరీ చాలా బాగుంటుంది. దాని లింక్స్ కార్డ్స్లో డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. అండ్ ఫైనల్లీ వాటి ఫిలసాఫికల్ క్వశ్చన్ ఏంటంటే, ఫిలసాఫికల్ క్వశ్చన్కి లాజిక్ అంటే థింకింగ్ ఇంపార్టెంట్. ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారనేదే ఇంపార్టెంట్ తప్ప ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది అని అడగడం ఇట్స్ నాట్ ద పాయింట్. సో మీరు ఒక రైల్వే బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నారు. బ్రిడ్జ్ దగ్గర నుండి కొంచెం దూరంలో ట్రైన్ ట్రాక్స్ మీద 5 మనుషులు ఇరుక్కుపోయారు. బ్రిడ్జ్ అవతల నుండి వచ్చే ట్రైన్కి బ్రేక్స్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పి స్పీడ్గా వచ్చేస్తుంది. ఓన్లీ వే టు స్టాప్ ద ట్రైన్ ఒక పెద్ద హెవీ ఆబ్జెక్ట్ని ట్రాక్స్ మీద పడేయడం. మీ పక్కన ఒక చాలా ఫ్యాట్ పర్సన్, మేల్ ఆర్ ఫీమేల్, నుంచుని వస్తున్న ట్రైన్ని చూస్తున్నారు. మీరు ఆ పర్సన్ని పుష్ చేసి 5 కాపాడతారా, ఆర్ పుష్ చేయకుండా ట్రైన్ని వెళ్ళనిచ్చి ఆ 5 పైకి పంపేస్తారా? ఇది ఈ వీక్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరేం చేస్తారో కింద కామెంట్ చేయండి. ఎందుకు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో డెఫినెట్గా చెప్పాలి. బెస్ట్ కామెంట్ని పిక్ చేసి పిన్నిడ్ కామెంట్గా పెడతా. అలాగే ఒక షార్ట్ వీడియో ఈ క్వశ్చన్ మీద చేసి మీ ఆన్సర్ని అందులో మీ నేమ్తో సహా పోస్ట్ చేస్తా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ యువర్ ఆప్షన్స్. నా ఆన్సర్కి దగ్గరగా ఎవరి ఆన్సర్ ఉంటుందో చూద్దామని ఉంది. ఇంతవరకు ఈ వీడియో మీరు చూస్తుంటే 100% మీరు ఎంగేజ్ అండ్ ఎంటర్టైన్ అయ్యి ఉంటారు. సో ఈ ఛానల్ డిజర్వ్స్ యువర్ సబ్స్క్రిప్షన్. ఇట్స్ ఫ్రీ అండ్ మోటివేట్స్ మీ టు మేక్ మోర్ వీడియోస్. మీరు ఈ ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్లో మెంబర్షిప్ ఓపెన్ చేశాను. మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. 3 లెవెల్స్ పెట్టాను. అవే ఆత్మ, జీవాత్మ అండ్ పరమాత్మ. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి వాటి డీటెయిల్స్ చూడండి. ఐ విల్ మేక్ యు మూవ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఛానల్ కి సబ్స్క్రైబ్ స్వాహ, వీడియోలకు లైక్ స్వాహ, నోటిఫికేషన్ ఆన్ స్వాహ, కామెంట్ పెట్టు స్వాహ. వీడియోలతో గులాబ్ జామ్లు కలగల, నువ్వంటే నాకు భయం లేదు, పోవే దయ పిల్ల. కాశ్మోరాతో కాపురం చేస్తా చూడే ఇలా, నువ్వెంతే నా ముందు ఉదయం పిల్ల.